హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. చియా సీడ్స్ ఓట్స్ పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. ముందుగా 2 స్పూన్స్ చియా సీడ్స్, ఓట్స్ 2 స్పూన్లు వేసుకుని పాలు కూడా పోసేసుకుని మనం ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనం మార్నింగ్ లేగానే ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకుని తినేయచ్చండి. పొట్ట లైట్గా చాలా హెల్తీగా ఉంటాం. మనం రోజంతా ఎనర్జీగా ఉంటాము. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేస్తే రోజు ఇడ్లీలు, దోశలు, పునుగులు, గారెలు వాటికంటే ఇది చాలా హెల్తీ అండి. మనకి కూడా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. పొట్ట లైట్గా ఉంటుంది, తిన్నట్టు ఉండదు కానీ పొట్ట లైట్గా ఉంటుంది. మనకి పనులు చేసుకోవడానికి కూడా చాలా హెల్తీగా ఈజీగా కూడా చేసుకోవచ్చు. బాదం పప్పులు మాత్రం విడిగా నానపెడతాను, వాటిని పీల్ చేయాలి. కానీ డేట్స్, జీడిపప్పు, పిస్తా పప్పు, అన్నీ కిస్మిస్, అన్ని పప్పులు వేసేసి మనం ఓవర్ నైట్ నానబెట్టేసేసుకోండి. ఓవర్ నైట్ నానబెట్టేసుకుని పొద్దున్నే లేకంగానే మనకి ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్ వేసుకుని తినేయచ్చుమే. నేనైతే గ్రేప్స్ ఉన్నాయి ఆ రోజుక, గ్రేప్స్ వేసుకుని తినేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అసలు ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోతే అందరూ అంటారు ఏంటి ఇంత సప్పగా ఉండిద్ది, ఎలా తింటారు ఏంటి అంట. కాదు, మీరు ఒకసారి ట్రై చేస్తే తింటే తెలుస్తుంది కదా ఆ టేస్ట్ ఏంటో. ఒకసారి ట్రై చేయండి. మీరు బ్రేక్ఫాస్ట్గా మీకు రోజంతా ఎనర్జీగా ఉంటారు. చాలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్, వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.